చూస్తే సీఎం రేవంత్ రెడ్డి భాష శాడిస్టు మాట్లాడే భాషలా ఉంది అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ లో శాడిస్టు, బూతులు, అబద్దాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. పొలాలలో నీళ్లు పారించమంటే బూతులు పారిస్తున్నారని ఎద్దేవా చేశారు. మేం నీళ్లు పారించమంటే ఆయన రక్తం పారిస్తామంటున్నారని, హిట్లర్ తనకి ఆదర్శమన్న రేవంత్ అలాగే మాట్లాడుతున్నారని అన్నారు. కన్నెపల్లి మోటార్లు నొక్కమంటే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, నిన్న సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీష్ రావు మండిపడ్డారు. ఈయన తప్పు మాట్లాడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి దగ్గర నీటిని ఎట్లెత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగాను 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహనను పెంచుకోవడం మీద నేను చూస్తే నాకు జాలిస్తా ఉంది. ఇన్ఫాక్ట్ మీరు నిన్న గమనించిందో లేదో, ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేశారు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలేదు, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలేదు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నా మైక్ తీసుకొని మధ్యలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడగానే, అఫ్ కోర్స్ ఫ్రీ ఫ్లోలో కూడా కన్నెపల్లి మోటార్లు ఎత్తాం, కన్నెపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం, కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం చేశారు. విషయం సింపుల్. 93.5 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచున్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తా ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది, మోటార్లు వస్తూ నీళ్లు వస్తాయి బయట. ఈ విషయాన్ని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చాలా స్పష్టంగా తమ లేఖలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు? ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్న పరిస్థితుల్లో వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లు. ఈ హెడ్ ఆధారంగా కన్నేపల్లి పంప్ హౌస్ రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ లెటర్ చదివినాకన్నా సోయి రావాలి కదా నీకు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చే సోయి నీకు రాకపోయా.